వచ్చాట అన్నాడు. నేను ఆ రోజు రాలా తెల్లారి. చిన్న రోజులు టేస్ట్గా ఉంటాయి. పచ్చనపప్పు, గోంగూర, బీరకాయ ఉన్నాయి, సుండుకో టేస్ట్ ఉంటాయి. ముద్దకు 4-5 వెళ్ళిపోతాయి. ఒక ఆమె అడిగిందని తెచ్చాం మేము. ఆమె వెళ్ళిపోయింది, టైం అయిపోయింది. గోంగూర కానీ పచ్చనపప్పు వేసిన గోంగూర 600 మేము ఉండే సైడ్ అటే సెంటర్లో నాటు ఇది. ఈసారి ఆ నారం చూపి తీసేది దాంట్లో సగం చేస్తున్నా సగం తీయట్లేదు. తెల్లనారం కనబడదు నీకు. ఇలా నల్లగా ఉన్నాయి కనబడతాయి, తెల్లనారం కనబడదు. తెల్లనారం తీసింది కూడా తెలియదు మనకి. ఉందిలే నా కాడ తీసుకెళ్తాలే. పట్టావుగా తీసుకెళ్తాలే. సరేనండి, ఇంకా వచ్చేసి గోంగూర అనమాట. ఇంకా అదైతే తినడానికి వెళ్తుంది చిన్నత్త అయితే. కైగండి ఇంకా అన్నీ గోంగూర, పుదీనా, తోటకూర, పాలకూర అన్నీ అనమాట. అది మా చిన్నత్త అయితే వెళ్తుంది తీసుకురావడానికి. మేము వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఫ్రెండ్స్ అని ఏడుస్తుంది. ఇంకా అమ్మాయిని తీసుకొని ఇంకా అంత దూరం నేను ఎక్కడే లేనండి, అందుకని చెప్పేసి వెళ్ళలేదు. సరేనా, నీకు స్నానం చేయించాలి. బావ అయితే ఇంకా వాళ్ళ దాంట్లో అయితే పని చేస్తూ ఉన్నారు ఫ్లాట్లో. మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నాను. బావ అయితే ఈరోజు ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం అండి నేను కుకింగ్ చేయడం అయినా కానీ నేను అన్ని టేస్ట్ అయితే చేయడం అయితే. అందుకని చెప్పేసి బావ అయితే ఫ్రాన్స్ తెచ్చిన రాజు ఇంకా ఈ గోంగూర పెట్టి కర్రీ చేయి, నేను పని నుంచి మధ్యాహ్నం భోజనానికి వచ్చలేక అన్నాడు. అందుకని చెప్పేసి ఫ్రాన్స్ గోంగూర కర్రీ అయితే చేయబోతున్నాను. ఇది వచ్చేసి చిన్న తొలరం అనమాట. కీగండి బావ తెచ్చిన ఫ్రాన్స్ అయితే. కొత్తిమీర కరివేపాకు రెడీలో పెట్టేస్తున్నాను. అదేవిధంగా టమాటా అయితే మిక్సీ పట్టేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మిక్సీ పట్టేసాను. కారం, పసుపు. మొన్న అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాం. అత్త ఇది ముట్టుకోవట్లేదా? లైటర్తో ముట్టియాలనా? అదే అండి, ఆటోమేటిక్ కదా. ఇది మాలాగా ఆటోమేటిక్ అనుకున్నానండి, కాదంట. మనం లైటర్తో ఆన్ చేసుకోవాలి. బాండి పెట్టేసుకొని వేడి చేసేసుకుందాం. ఇంకన్నీ నీట్గా సర్దేసుకుందాం. చిన్నత్త అయితే ఆయిల్ పోసేసుకుందాం. మా ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయండి, కాయలు మొత్తం అయితే. బావ నేను డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ అయితే వేడింది కదండి, ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ అయితే లైట్గా ఫ్రై అంత వరకు వేయించేసుకున్నాం. ఓకేనండి, ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అయినాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ అండి ఫ్రాన్స్ అయితే చేయడం అయితే చాలా టేస్టీగా ఉండదని చెప్పారు బావ వాళ్ళు అయితే. అందుకని చెప్పేసి కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. మనం ఎక్కడుంటేనే అక్కడ సంతోషంగా ఇంకా మనం వండుకొని తింటాం కానీ ఇంకెక్కడైనా చేసుకోవాలండి. ఇంకా అక్కడ మసిమసిగా ఉంది ఏంటంటే అది వరకే ఇంకా అక్కడ కట్ల పొయ్యితో హిందీ వాళ్ళు అయితే వండుకొని తిన్నారన్నమాట. అందుకని చెప్పేసి మనం ఉన్నదే
మన ఇల్లు అనుకొని చెప్పేసి ఇంకా అక్కడనే మేమైతే సెటిల్ అయ్యి ఇంకా కర్రీస్ అవి మొత్తం అయితే చేసేసుకుంటున్నామండి. ఈ రూమ్ వచ్చేసి ఇంకా చిన్న అత్త వాళ్ళదనమాట. ఇంకా నేను ఉండే రూమ్లో చేసేసుకునేదాన్ని. ఇంకా లైటింగ్ ఫోక్స్ అయితే ఇంకా అంతగా ఉండదని చెప్పేసి ఇంక చిన్న అత్తలు గ్యాస్ మీద అయితే చేస్తున్నాను. అలా టమాటా గ్రేవీ మొత్తం వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి. ఇంకా అదేవిధంగా ఫ్రాన్స్ అయితే ఉన్నాయి కదా, ఇంకా అవైతే కొంచెం లైట్గా సాల్ట్ పసుపు వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ముందు ఉడకబెట్టేసుకున్న తర్వాత కాయలు ఫ్రై చేసుకోమని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నానండి. లైట్గా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఫ్రాన్స్ అయితే ఇంకా ఆ విధంగా ఉడకబెడుతూ ఉన్నాను కదండి. వాటికి ఎక్కువగా నరాలు ఉంటాయి. మొత్తం క్లీనింగ్ మాకు చేదు కదని చెప్పేసి బాగా అక్కడనే క్లీన్ చేయించుకొని వచ్చాడు, నరాలు మొత్తం తీసేసి. ఇంకా అదేవిధంగా ఇంకా టమాటా గ్రేవీ అయితే మనకి బాగా మరిగింది కదా, ఇంకా అందులోనే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టేసిన పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఆ విధంగా అవి అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇంకా మరో పక్క అయితే ఇంకా అవైతే బాగా ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా అవన్నీ బాగా ఉడికేసిన తర్వాత అయితే ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. మనకి గ్రేవీ ఈ విధంగా కొంచెం కారం పసుపు కూడా వేసుకున్నాం. సరేనండి, కారం అయితే వేసేసుకున్నాం కదా, కారం స్మెల్ పోయేంత వరకు అయితే బాగా వేయించేసుకోవాలి. ఇంకా ఆ విధంగా మొత్తం వేయించేసేసుకొని ఇంకా ఫ్రాన్స్ కూడా ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. బావ చిన్నమాయ మహేంద్ర ఇంకా అతనికి వీళ్ళందరూ అయితే పనికైతే వెళ్ళారండి. సుహాసిని ఏమో ఇంక చిన్నత్తమ్మ దగ్గర అయితే ఇంకా ఆడుకుంటూ ఉంది. ఇంకా గ్రేవీలో అయితే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. ఇంకా ఆ విధంగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటూ ఇంకా వేయించుకుంటూ ఉండాలి. ఇంకా ఆ విధంగా గోంగూర ఇంకా అవైతే సపరేట్గా ఉడకబెడదాం అనుకున్నాను, కానీ తెల్ల గోంగూర కాదు కదండి, కొండ గోంగూరే కదా. ఇంకా మనకి టమాటా గ్రేవీలోనే గోంగూర పెట్టేసుకుంటే ఎమ్మటనే మగ్గిపోయిద్ది. గోంగూర అయితే పెట్టేసుకున్నాం. మరి శుభ్రంగా కడిగేసుకొని ఇంకా టమాటా గ్రేవీలో వేసుకుంటే ఎమ్మటనే మగ్గిపోయిద్ది. మొత్తం గోంగూర వేసేసుకున్నాం కదా, టమాటా గ్రేవీలో కలిసేంత వరకు కలిపేసుకున్నాం. గోంగూర మొత్తం అయితే బాగా మంచి స్మెల్ వస్తుంది. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదా, కాయలు అయితే వేడి చేసేసాను. ఈ ప్రాన్స్ అయితే ఉడకబెట్టినవి ఉన్నాయి కదండి, ఆయిల్లో లైట్గా ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే మనకి తినేటప్పుడు ఇంకా స్మెల్ అనేది లేకుండా చాలా బాగుంటుంది. లైట్గా అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాం. సరేనండి, ఫ్రాన్స్ అయితే మనకి బాగా లైట్గా వేగేంత వరకు అయితే ఇంకా ఏం చేసుకోవాలి. ఇంకా ఆ విధంగా వేగిన తర్వాత ఇంకా టమాటా అలానే గోంగూర పెట్టిన గ్రేవీ ఉంది కదండి, ఇంకా అందులో కలిపేసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నాను, టేస్ట్ ఎలాగుండిద్దో ఏమో మరి. ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఆ విధంగా గ్రేవీ కూడా ఇంకా అడుగంటుకోకుండా ఇంకా బాగా అయితే కలిపేసుకుంటూ ఉన్నాను. మరో పక్క అయితే ఇంకా అవైతే బాగా ఫ్రై అయినాయి కదండి, ఇంకా ఫ్రై అయినాయి అయితే ఇంకా స్టవ్ కూడా ఆపేసుకొని ఇంక ఈ గ్రేవీలో కలిపేసుకుంటే మనకి ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మొత్తం ఆ విధంగా కలిపేసుకునేటప్పుడు చూపిస్తాను, చూద్దాం. ఇవైతే రెడీ అయినాయి కదండి, కిందలో వేసేసుకున్నాం. వేసినట్టుగా మొత్తం కలిపేసుకున్నాం. మొత్తం వేసేసుకున్నట్టే కదా, మొత్తం బాగా కలిపి వేసేసుకొని ఇంకో వాటర్ పోసి కూడా పని లేదు. ఇంకా గ్రేవీగా ఎట్నే బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుండబోతుంది. కొంచెం గ్రేవీ సరిపడ కొంచెం వాటర్ పోసేసుకున్నాం. వాటర్ పోసేసుకొని కలిపి వేసుకొని 2 నిమిషాలు నుంచి వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను.
బాగా భోజనం చేసేటప్పుడు చూపిస్తానండి. 2 నిమిషాలు ఉంచేసుకుందాం. లాస్ట్ ఫైనల్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. పైపైన అయితే కొత్తిమీరతో ఇంకా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మామూలుగా అలా కలిపి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ చూస్తుంటే నోరూరిపోతుంది. చాలా బాగుంది కదా. మూత పెట్టేసుకొని బావ భోజనానికి వచ్చిన తర్వాత బావ కొట్టించేద్దాం. ఉదయం పచ్చి రొయ్యలు తీసుకొచ్చా కదా, గోంగూర పెట్టమన్నా గోంగూర తెచ్చుకున్నాం మరి అక్కడికి వెళ్ళి తోటలోకి వెళ్ళి. సరే కూర చేసాం మరి. చేసాను బావ. సూపర్ ఉంది రాజు. గోంగూర పెట్టినా కానీ టేస్ట్ బాగోదు, పుల్లంగా ఉండిద్ది అని చెప్పింది చిన్నత్త అయితే. అందుకని చెప్పేసి గోంగూర తొక్కేసి కర్రీ అయితే చేశాను. సూపర్ ఉంది, గ్రేవీగా ఉన్నట్టు. సువాసన తిందా? తింది. అందుకే సువాసన ముద్దు పెట్టుకుంటే చేపల కంపు. ఫస్ట్ టైం రాజు తింటాం. నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేయాలి. అసలు నీ కోసం చాలా మాటలు అడిగావు కదా. అడిగా పచ్చి రొయ్యలు అందుకే తీసుకొచ్చిన. అవి కూడా చిన్న రొయ్యలు, లావు రొయ్యలు కాదు అమ్మా. ఉడకబెట్టి చేసిన తర్వాత ఎంత రోట్లు అయినాయి. కాదుగండి బావ అయితే ఇంకా అన్నం కలుపుకొని టేస్ట్ అయితే చేయబోతున్నాడు. ఓకేనండి, ఇంకా మొదటిసారి అయితే పచ్చి రొయ్యలతో భోజనం చేయడం. చాలా మాట ఎండు రొయ్యలతో చేసాం కానీ వెండి రొయ్యలే ఇలాంటివి తీసుకోవాలి మనం పెద్దవి. ఒకసారి వేసుకోపోయి వీడియో తెస్తున్నా. చిన్నత్తండి కూర వేసుకోమంటూ నన్ను ఏమంటుంది. ఎట్టుంది? బాగుందా? సాయంత్రానికి అదే నత్త అందరికి, నీకు నాకు అందరికి. ఎట్టండి బావా, ఉప్పు అయి సరిపోయినాయా? అవును. మా తమ్ముడు కూడా పంపి. సుబ్బు కాను మహేంద్ర వాళ్ళు తినకూడదుగా, చిన్న మాయ వాళ్ళు. బడ్డాయి ఆడుతున్నాడు.